మావా 'బాహుబలి' తర్వాత ఈ కటౌట్‌ని ఎంత బాగా వాడుకుంది 'సుజీత్' గారు. ఆ తర్వాత 'ప్రశాంత్ నీల్' గారే మామ. అసలు బుర్రపాడు మాకు సినిమాలో. మేము ఎంతలా అరిచామంటే సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో అరిచి మా ఓపికలన్నీ పడిపోయినాయి మామ. తర్వాత క్లైమాక్స్‌లో వచ్చిన ట్విస్ట్‌కి ఓపికంతా లేదు. కానీ ఆ చూపించిన ట్విస్ట్‌కి మళ్ళీ ఓపిక తెచ్చుకొని మరీ అరిసాం మామ. అంత బాగుంది మూవీ. అసలు ఆ ఫస్ట్ హాఫ్ కాదు, ఇంటర్వెల్ క్లైమాక్స్ వేరే లెవెల్ మామ. సెకండ్ పార్ట్‌కి కరెక్ట్‌గా వదిలాడు లీడు. అబ్బో! అసలు మామూలుగా లేదు మామ సినిమా. ప్రశాంత్ నీల్ గారు కుమ్మేశారు సినిమాలో. అది ఇంకా పూర్తి రివ్యూలోకి వచ్చే ముందు మామ ఒక్కటే మీరు చేయాల్సింది ఏం లేదు. సబ్స్క్రైబ్ చేసేసుకోండి మామ అంతే. మామ ఇంకా ప్లాట్‌లోకి వచ్చేసరికి కాన్సా రాజ్యంలో రాజమన్నారు గారు ఏదో పని మీద కంసాన్ని వదిలి బయటికి వెళ్తారు మామ. అదే టైంలో ఆయన స్థానాన్ని సంపాదించుకోవడానికి ట్రైబ్స్ లీడర్స్ ఎలా కుట్ర పన్నారు, సాధించుకున్నా లేదా, ఇది మెయిన్ ప్లాట్ మామ. అంటే స్టోరీ తిరిగేది ఇది మెయిన్ ప్లాట్ మామ. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ గారు అసలు బుర్రపాడు మామ. నిజంగా చెప్తున్నా. ఈ మూవీ కనుక నిజంగా సెప్టెంబర్లో వచ్చుంటే రికార్డులు మామూలుగా తెచ్చేది మామ. ఇప్పుడంటే ఎందుకంటే మనకి సంక్రాంతిలో రిలీజెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా రిలీజ్ ఉన్నాయి. కానీ అదే కనుక సెప్టెంబర్లో కనుక వచ్చుంటే మామ, బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజ్లో ఊచకోత కోసేది మామ. అయినా పర్లేదు, ఎట్లా మూవీకి హిట్ టాక్ వచ్చింది కాబట్టి సంక్రాంతి దాకా పడా వస్తానే ఉంటాయి మామ. ఎన్ని వస్తాయో కలెక్షన్స్. మళ్ళీ వాళ్ళు పెట్టిన టికెట్ రేట్కి మాత్రం నిజంగా న్యాయం చేశారు మామ. నెక్స్ట్ వచ్చేసరికి కేజీఎఫ్ కన్నా బాగుందా? మా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు, అందుకే చెప్తున్నా మామ. కేజీఎఫ్ అనేది యాక్షన్ మూవీ, సలార్ అనేది డ్రామా మూవీ మామ. చాలా మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా డ్రామా ఉంటుంది. ఇంటర్వెల్ క్లైమాక్స్కి యాక్షన్ వస్తుంది మామ. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నిజంగా మైండ్ పోతుంది లోపల. అంత బాగుంటుంది మా క్లైమాక్స్ ట్విస్ట్. అంటే సెకండ్ పార్ట్కి లీడ్ అయిపోవడం అది కూడా చాలా అంటే చాలా బాగా తీశారు మామ నీల్ మామ మాత్రం. అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నిజంగా ప్రభాస్ గారు చేసిన యాక్టింగ్ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది మామ. ఆయన యాక్టింగ్కి, ఆయనకున్న కట్అవుట్కి అసలు సరైన ఎలివేషన్స్ పడ్డాయి మామ ఈ మూవీలో. మామూలుగా పట్ల ఇంటర్వెల్లో మనకి చూపిస్తారు కదా మామ, ఏంటంటే ఉత్త బాడీ ఒకటే చూపించుకొని ఫైట్ చేయడం. అలా ఫైట్ చేసి వెంటనే ఫుల్ బాడీ కట్అవుట్ వదులుతారు మామ. గూస్ బంప్స్ అంటే ఆ కట్అవుట్కి మళ్ళీ లాస్ట్లో ఒక కట్అవుట్ వస్తుంది. వామ్మో, ఆ కట్అవుట్ అయితే వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ కానీ, వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్ కానీ అన్నీ ఒకేసారి వర్కౌట్ అయ్యాయి మామ. అక్కడే మేము అరిచాము మామూలుగా. అలా ఓపిక అంతా పడిపోయింది సెకండ్ హాఫ్లో. ఎప్పుడైతే ఆ ఎలివేషన్ పడిందో మేము ఓపిక అంతా పోయినా కూడా ఓపిక తెచ్చుకొని ఫస్ట్ హాఫ్ అరిచిన దానికన్నా ఎక్కువ అరిచాము అసలు ఆ కట్అవుట్ ఆ ఎలివేషన్కి. అంత బాగా ఇచ్చారు ఆ ఎలివేషన్ క్లైమాక్స్ ట్విస్ట్ అప్పుడు. మామూలు కాదు మామ. మళ్ళీ ఏంటంటే మామ, ఏం లేదు, ఒక చిన్న పాయింటే. టీజర్ ట్రైలర్ లాగా ప్రభాస్ గారు ఏమన్నా లేట్గా వస్తారేమో అనుకుంటారు. కాదు మామ, ప్రభాస్ గారు ఫస్ట్లోనే వచ్చేస్తారు. అంటే ఎప్పుడైతే చైల్డ్హుడ్ పోర్షన్ కంప్లీట్ అయిపోయిందో ఫస్ట్ ఆయన చూపిస్తారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు లేట్ అయితే ఆయన పార్ట్. కానీ లేట్గా అయితే రాడు మామ. టీజర్ ట్రైలర్ లాగా ముందుగానే వచ్చేస్తారు. అది ఇంకా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి మామ. ఏంటంటే కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ శృతి హాసన్ గారు మాట్లాడే ఇంగ్లీష్ బాగానే ఉంది, కానీ ఆ గుంటకు సరిగ్గా సూట్ అవ్వాల. తెలుగు బాగానే మాట్లాడేది, తెలుగులోనే మాట్లాడచ్చు కదా, అంటే డైలాగులు తెలుగులో రాయొచ్చు కదా, ఎందుకు ఇంగ్లీష్? మేము ఆ వీడియో ఇంగ్లీష్లో మాట్లాడిన ప్రతిసారి మాకు చిరాకు వచ్చింది మా థియేటర్లో. అది ఇంకా ముగ్గురము ఇది సేమ్ స్టోరీయా? కాదు మామ. ఫస్ట్ హాఫ్ ఒకటే కొంచెం సిమిలర్గా ఉంటుంది. ఎవరైతే చూసారో వాళ్ళు చెప్తున్నా. ఎందుకంటే మామ, నేను ఇద్దరు ఫ్రెండ్స్ని వెంటేసుకుని వెళ్ళా, ఇద్దరు చూడలే అన్నారు. అది ఎందుకంటే మా నాన్న నాకు తెలిసినంత వరకు చాలా మంది చూసుంటారు ఉగ్రం. అది కొంచెం ఫస్ట్ హాఫ్ ఒకటే మామ, అది కూడా సిమిలర్గా ఉండేది. ఫస్ట్ హాఫ్ ఒక్కటే సిమిలర్, సెకండ్ హాఫ్ అంతా మారిపోయింది ప్లాట్. సెకండ్ హాఫ్ ప్లాట్ కాదు, అసలు స్టోరీ మొత్తం మారిపోయింది సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అనేది. కానీ ఒక్కటి మామ, సినిమా యాక్షన్ ఓరియంటెడ్ కాదు. యాక్షన్ ఇంటర్వెల్ క్లైమాక్స్ ఫ్యూ పార్ట్స్ అప్పుడే వస్తుంది.
మిగతా అదంతా డ్రామా అని మీరు తట్టుకోవాలి మా వాళ్ళు. డ్రామా, ప్యూర్ డ్రామా మిగతా అంతా. అది మాత్రం మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. యాక్షన్ అయితే కాదు, ఫుల్ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ కాదు, డ్రామా ఒక్కటే. ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి మామ. ఇంకా పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు గుమ్మేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ప్రభాస్ గారు అయితే చెప్పనవసరంలా, ఆయన ఎప్పుడు బాగా చేస్తారు. మళ్ళీ ఆయన పడ్డ ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మళ్ళీ శృతి హాసన్ గారి క్యారెక్టర్ ఓకే, మరి అంత లేదు. ఆవిడ ఇంగ్లీష్ కాకుండా తెలుగు డైలాగులు పెట్టుంటే బాగుండేది. ఇంకా ఇది ఫ్యామిలీ వాచబుల్లా కాదంటే పెద్దోళ్ళు చూడొచ్చు, చిన్న పిల్లలు చూడొచ్చు. అంటే మనకి ట్రైలర్లో ఒక షార్ట్ వచ్చింది ఏంటంటే కాలు నరికేసేది మొత్తం చూపించాడు. అట్లాంటి షార్ట్స్ చాలా ఉన్నాయి, కానీ అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు మామ. అది గుర్తుంచుకోండి. ఏదైతే ఎందుకు వచ్చిందంటే ఆ యాక్షన్ సీన్స్ వల్ల వచ్చింది అది మామ. మీరు డిసైడ్ అవ్వండి మరి ఫ్యామిలీ కిడ్స్తో చూడాలా వద్దా అనేది. కొంచెం రక్తపాతం ఎక్కువే ఉంటుంది యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం, అది మామ. ఇంకా నా రేటింగ్ వచ్చేసరికి మామ 4/5 మామ. ఆ ఒక్క పాయింట్ కూడా ఎందుకు వదిలానంటే నిజంగా ఆవిడ గారి ఇంగ్లీష్ పర్ల మామ. అది మామ. ఇంకా ఎప్పుడు చెప్పే మాట ఏం లేదు. ఒకవేళ వీడియో కానీ నచ్చితే లైక్ చేసేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలానే గంట మోగిచ్చేయండి. అంతే మామ. సెలవు తీసేసుకుంటున్నాను. మళ్ళీ రేపు వీలైతే యాక్వామ్యాన్ రివ్యూగా కలుసుకుందాం. బాయ్. మళ్ళీ కలెక్షన్స్ కూడా అప్డేట్ చేస్తాను.